సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాద సమయంలో కంపెనీలో పనిచేస్తున్న కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య ఆచూకీ గల్లంతైంది. నిఖిల్ రెడ్డి ఇటీవలే మద్దునూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్యను వివాహం చేసుకున్నారు. ఈ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం సిగాచి ఔషధ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో దంపతులిద్దరూ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనలో మరో విషాదం ఏంటంటే 2 రోజుల క్రితమే సిగాచి పరిశ్రమలో ఉద్యోగం వచ్చింది. భార్య బిడ్డతో ఉన్న జీవితంలో కొంత వెలుగు కనిపించిందన్న ఆశ. కానీ ఉద్యోగానికి వెళ్లిన 2వ రోజే ప్రమాదం. 70% కారణ గాయాలతో ఇప్పుడు మంచానికే పరిమితమయ్యాడు మహారాష్ట్రకు చెందిన కార్మికుడు భీమ్రావ్. పటాన్చెరులోని ఆసుపత్రిలో ఆయన కోసం కుటుంబం రోజూ కన్నీటితో కాలం గడుపుతోంది. పాసమైలారం ప్రాంతంలో ఉన్న సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం ఇప్పటికీ ప్రజల గుండెల్లో వణుకులు పుట్టిస్తోంది. ఈ ప్రమాదం వల్ల తీవ్రంగా గాయపడిన వారిలో మహారాష్ట్రకు చెందిన కార్మికుడు భీమ్రావ్ కథ మాత్రం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఉద్యోగంలో చేరిన 2వ రోజే భీమ్రావ్ జీవితం అంతా మారిపోయింది. పరిశ్రమలో ప్రమాదం జరగడం, అతడు 70% కారణ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడం, అతడి కుటుంబం ఆసుపత్రి ముందు శ్వాస ఆడకుండా వేచి ఉండడం, ఇవన్నీ ఒక సినిమా కథలు అనిపించవచ్చు, కానీ ఇది నిజమైన జీవితం. భీమ్రావ్ ప్యాకింగ్ విభాగంలో ఉద్యోగం వచ్చింది కాబట్టి కుటుంబానికి ఆదాయం వస్తుందని ఆశించాడు. 2 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వచ్చాడు. మొదట పటాన్చెరు ప్రాంతంలో సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం గడిపేవాడు. 5 సంవత్సరాల క్రితం వివాహమైన భీమ్రావ్కు ఒక 6 ఏళ్ల కూతురు కూడా ఉంది. భార్య సోను, కూతురు ఇద్దరితో కలిసి బండ్లగూడలో నివాసం ఉంటున్నాడు. రోజువారీ ఖర్చులు, ఇంటి అద్దె, కూతురు చదువు వంటి బాధ్యతల నడుమ భీమ్రావ్ కుటుంబం సాదాసీదాగా జీవనం సాగించేది. ఈ నేపథ్యంలోనే సిగాచి కంపెనీలో ఉద్యోగం రావడం ఆయన కుటుంబానికి కొత్త వెలుగు చూపించింది. కానీ ఆ వెలుగు మరుసటి రోజే చీకటైంది. ఉద్యోగంలో చేరిన 2వ రోజే దురదృష్టవశాత్తు కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భీమ్రావ్ శరీరంపై 70% కారణ గాయాలు జరిగాయి. ప్రస్తుతం పటాన్చెరులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి బయట భార్య సోని కన్నీళ్లు ఆపుకోలేక తల్లడిల్లిపోతున్న పరిస్థితి. ఉద్యోగం వస్తే బాగుంటుంది అనుకున్నాం, ఇలా జరుగుతుందనుకోలేదు. మా బిడ్డ ఏం చేస్తోంది, ఆయనకి ఏమైందో తెలియదు, అయినా ఎవరైనా చూడండి అంటూ వాపోతున్నారు అతని కుటుంబ సభ్యులు. తమను ఆదుకోవాలని, భీమ్రావ్ చికిత్సకు సహాయంగా ముందుకు రావాలని వేడుకుంటున్నారు. పేద కార్మికుల భద్రతపై అధికార యంత్రాంగం మరింత జాగ్రత్తగా వహించాలని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమాదం కేవలం భీమ్రావ్కి కాకుండా అక్కడి పనిచేసే మరో కొంతమంది కార్మికుల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఒక్కో విషాద గాథ. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో, ఎవరి ప్రాణాలతో బయటపడ్డారో తెలియని పరిస్థితి. పరిశ్రమల్లో భద్రతాపరమైన నియమాలు పాటించడంలో యాజమాన్యాల నిర్లక్ష్యం ఇలాంటి ఘటనలకు దారితీస్తుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్కరికి ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడతారో, కుటుంబంతో పాటు భవిష్యత్తు కలలు కంటారో తెలియదు, కానీ ఒక్క చిన్న నిర్లక్ష్యం అంత మట్టిపాయలయ్యేలా చేసింది. భీమ్రావ్ పరిస్థితి చూస్తే వేదన కలుగుతోంది. వృత్తిపరంగా స్థిరపడేందుకు తప్పించిన ఒక యువకుడి జీవితం ఇలా మధ్యలో నిలిచిపోవడమే కాదు, అతడి కుటుంబం మారిన పరిస్థితిని ఊహించడమే కష్టంగా మారింది. ఈ ఘటనలపై నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడం తప్పక అవసరమని స్థానికుల వాదన. అలాగే పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది భీమ్రావ్ మాత్రమే కాదు, ప్రతి పేద కార్మికుడి భద్రత కోసం ప్రభుత్వాలు మేల్కోవాల్సిన అవసరమని అందరూ భావిస్తున్నారు.